ఒక గంటలో చంద్రబాబు నాయుడు గారు నరసాపురం బహిరంగ సభ ముగించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత వారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో నేను జాయిన్ అవుతున్నా. సో అందుకని ఈ సందర్భంగా క్షీర రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవడానికి, పార్వతి అమ్మవారి ఆశీర్వాదం, జనార్దన స్వామి ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించి కాసేపట్లో వారి రాక కోసం ఎదురు చూసి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక వారి చేతుల మీదకి కళ్ళు వాయించుకుంటారు. నాకు తెలియదు సార్, పార్టీలోకి వస్తున్నాను. 3 కుటుంబాలు కలిసి ఒక ధర్మం పాటించాలన్నారు కదా, మీకు టికెట్ ఇవ్వడంలో ఏ పార్టీ ధర్మం తప్పిందంట? నో. ఒక గంటలో చంద్రబాబు నాయుడు గారు నరసాపురం బహిరంగ సభ ముగించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత వారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో నేను జాయిన్ అవుతున్నా. సో అందుకని ఈ సందర్భంగా క్షీర రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవడానికి, పార్వతి అమ్మవారి ఆశీర్వాదం, జనార్దన స్వామి ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించి కాసేపట్లో వారి రాక కోసం ఎదురు చూసి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక వారి చేతుల మీదకి కళ్ళు వాయించుకుంటారు. నాకు తెలియదు సార్, పార్టీలోకి వస్తున్నాను. 3 కుటుంబాలు కలిసి ఒక ధర్మం పాటించాలన్నారు కదా, మీకు టికెట్ ఇవ్వడంలో ఏ పార్టీ ధర్మం తప్పిందంట? నో కామెంట్. రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవడానికి, పార్వతి అమ్మవారి ఆశీర్వాదం, జనార్దన స్వామి ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించి కాసేపట్లో వారి రాక కోసం ఎదురు చూసి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక వారి చేతుల మీదకి కళ్ళు వాయించుకుంటారు. నాకు తెలియదు సార్, పార్టీలోకి వస్తున్నాను. 3 కుటుంబాలు కలిసి ఒక ధర్మం పాటించాలన్నారు కదా, మీకు టికెట్ ఇవ్వడంలో ఏ పార్టీ ధర్మం తప్పిందంట? నో. ఒక గంటలో చంద్రబాబు నాయుడు గారు నరసాపురం బహిరంగ సభ ముగించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత వారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో నేను జాయిన్ అవుతున్నా. సో అందుకని ఈ సందర్భంగా క్షీర రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవడానికి, పార్వతి అమ్మవారి ఆశీర్వాదం, జనార్దన స్వామి ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించి కాసేపట్లో వారి రాక కోసం ఎదురు చూసి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక వారి చేతుల మీదకి కళ్ళు వాయించుకుంటారు. నాకు తెలియదు సార్, పార్టీలోకి వస్తున్నాను. 3 కుటుంబాలు కలిసి ఒక ధర్మం పాటించాలన్నారు కదా, మీకు టికెట్ ఇవ్వడంలో ఏ పార్టీ ధర్మం తప్పిందంట? నో కామెంట్.